నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఈస్టర్ సందర్భంగా రాష్ట్రంలోని పాస్టర్లకు 7 నెలల గౌరవ వేతనం విడుదల చేసిన సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపిన తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ రాష్ట్ర అధ్యక్షులు ఈటే స్వామిదాసు. విజయవాడలో గంజాయి బ్యాచ్ ఆగడాలు. మత్తులో కారులో ఉన్న వ్యక్తిని ఆపి దాడి. అడ్డొచ్చిన హోంగార్డ్ పై దాడి. సమాచారం అందుకుని యువకుని అదుపులోకి తీసుకున్న పోలీసులు. కూటమి ప్రభుత్వం కుట్టు మిషన్ శిక్షణ ముసుగులో భారీ స్కామ్ చేస్తుందన్న నగర మేయర్ ఆయన భాగ్యలక్ష్మి. మహిళలకు వృత్తి నైపుణ్యాలకు అందించే కార్యక్రమాలను సైతం అవినీతికి పాల్పడుతున్నారని మండిపాటు. క్రైస్తవుల అభివృద్ధి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ రాష్ట్ర అధ్యక్షులు ఈటీ స్వామిదాస్ అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని పాస్టర్లకు ఈస్టర్ సందర్భంగా 7 నెలల గౌరవ వేతనం విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ బుధవారం గుండెల కాలనీలోని విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపేందుకు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి పాస్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటే స్వామిదాస్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ క్రైస్తవులకు అండగా ఉంటుందని, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే క్రైస్తవులకు అభివృద్ధి జరుగుతుందని అన్నారు. క్రైస్తవుల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. గత సంవత్సరం జూలై నుంచి నవంబర్ వరకు పాస్టర్లకు 7 నెలల గౌరవ వేతనాన్ని విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిలో భాగంగానే క్రైస్తవులు అభివృద్ధి చెందాలన్న ఆలోచనతో అన్ని విధాలుగా క్రైస్తవులకు సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని కొనియాడారు. గౌరవ వేతనం పొందాలనుకునే పాస్టర్లకు త్వరలోనే నూతన ఎన్రోల్మెంట్ నోటిఫికేషన్ వస్తుందని, దానికి సంబంధించి డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ జిల్లా అధ్యక్షులు మోహన్ రావు, వైస్ ప్రెసిడెంట్ పుష్పరాజు, చార్లెస్ రాజశేఖర్, న్యూజివీడు ప్రభాకర్, బిషప్ జీవరత్నం, పాస్టర్స్ జయరాజ్, రాజారావు, జాన్ బాబ్, ఫిలిప్స్, ఏషియాలతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నా పేరు ఈటే స్వామిదాస్, టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు క్రిస్టియన్ సెల్ ఆధ్వర్యంలో మన కేశినేని చిన్ని గారి ఆఫీస్లో, ఎంపీ గారి ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవులను, పాస్టర్స్ను ప్రేమించి అనేక సంక్షేమ పథకాలు ఈ రోజున ఇవ్వడం జరిగింది. కేవలం ముఖ్యమంత్రి అవుతూనే 10 నెలలకి మనకు సబ్సిడీ లోన్స్ అయితేనేమి, గుంటూరు విజయవాడ నడిబొడ్డునున్న 2 ఎకరాల స్థలంకి 10 కోట్లు కేటాయించడం అయితేనేమి, పాస్టర్స్కు మ్యారేజ్ లైసెన్స్ అంటే ఇంతకుముందు 3 ఏళ్ళు ఉండేది, ఈ చంద్రబాబు సార్ వస్తూనే దాన్ని 10 ఏళ్ళు రెన్యువల్ చేసుకునే విధంగా చేయడం. మరి 4వది వచ్చి విదేశ విద్య. ఎవరైతే క్రైస్తవ పిల్లలు ఉన్నారో వాళ్ళు కూడా పై చదువులు చదవాలి, విదేశీయులో విద్య చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు విదేశ విద్య ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక్కొక్కరికి 20 lakhs విదేశ విద్యకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగనే క్రైస్తవులంతా జెరూసలేం యాత్ర చేయాలి అనే ఉద్దేశంతో జెరూసలేం యాత్ర కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఇదంతా ఒక ఎత్తు అయితే, పాస్టర్స్కి గౌరవ వేతనము మొన్న 7 నెలలకు గాను 35,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇచ్చాడు. అంటే గుడ్ ఫ్రైడే రోజున ముందు గుడ్ న్యూస్ చెప్పిన ముఖ్యమంత్రికి మేమంతా కృతజ్ఞత తెలిపేకి ఈరోజు థ్యాంక్ యూ సీఎం అని చెప్పేకే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతేనేమి పాస్టర్స్ ఉన్నారు, బిషప్స్ వచ్చారు, మా క్రిస్టియన్ సెల్ నాయకులు వచ్చారు. ఈ విధంగా నారా చంద్రబాబు నాయుడు ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞతగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కొంతమంది అంటున్నారు ఏదో పగడాల ప్రవీణ్ని చనిపోతే ఇది గౌరవవేతనం ఇచ్చారని. చాలా తప్పది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ముందున్నప్పుడు కూడా అనేక సంక్షేమ పథకాలు ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు 29 రాష్ట్రాలలో అంటే ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విదేశ విద్య అయితేనేమి, సబ్సిడీ లోన్స్ అయితేనేమి, జెరూసలేం యాత్ర అయితేనేమి, ఏదైనా కూడా సంక్షేమ పథకం క్రైస్తవులకు ఇవ్వాలి, వాళ్ళ కష్టపడే తత్వం వాళ్ళకు ఉందని చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదేవిధంగా ఆ రోజు ఇచ్చారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు కూడా అనేక సంక్షేమ పథకాలు ఈ రోజున ఇస్తున్నాడు.
విజయవాడలో గంజాయి బ్యాచ్ ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అల్లూరి సీతారామరాజు వంతెన వద్ద గంజాయి మత్తులో కారులో ఉన్న వ్యక్తిని ఆపి దాడి చేశాడు. అడ్డొచ్చిన హోంగార్డుపై కూడా దాడి చేసినట్లుగా తెలుస్తుంది. సమాచారం అందుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఏంటి మధ్యలో ఇక్కడ మానకుల పుడక మానకుల పుడక తెలీదు. తమ్ముడు ఆగు ఆగు తమ్ముడు ఆటో రాని ఏం చేయాలా వచ్చి అంటే పోలీసు సినిమా చూస్తాను. బాబు వదలమన్నప్పుడు ఏం చేస్తారా కొట్టింది వీడియో తీశారు అలాగే తీశారు. వదలండి రండి వదలండి బటన్స్ పెట్టి అమ్మ వదలండి బటన్స్ పెట్టుకో కాదన్నా ఇదిగా మాట్లాడన్నా ఏంటి చెప్పు పన్నెండు ఇచ్చినాడు స్టేషన్ రమ్మంటున్నా కంప్లైంట్ ఏమన్నా కొట్టారు కదా బ్యాగ్ అంతా చూపించు బ్యాగ్ మొత్తం చూపించు హడావిడి మొత్తం చూపించి ఎంత జరిగిందని తెలియాలి కదా. తాళం ఇంటికి ఉంది తాళం తీసుకొని చేసిపోతా కూటమి ప్రభుత్వం కుట్టు మిషన్ శిక్షణ ముసుగులో భారీ స్కామ్ చేస్తుందని నగర మేయర్ ఆయన భాగ్యలక్ష్మి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అంతా అవినీతి జరుగుతుందని, చివరికి మహిళలకు వృత్తి నైపుణ్యాలకు అందించే కార్యక్రమంలోనూ సైతం అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. గుణదల వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ప్రతినిధులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేయర్ భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, కార్పొరేటర్ రెహానా నహీద్ మాట్లాడారు. బీసీ, ఈబీసీ, కాపు మహిళలకు కుట్టు శిక్షణ మిషన్ల పంపిణీ కార్యక్రమంలో ఏకంగా 154 కోట్లకు పైగా సొమ్మును దోచుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వ రంగ శిక్షణ సంస్థలను కాదని కూటమి నేతలు వారికి అనుకూలమైన వ్యక్తులకు నిబంధనలకు విరుద్ధంగా టెండర్లను కట్టబెట్టారని ఆరోపించారు. 257 కోట్ల విలువైన ఈ కార్యక్రమంలో మొత్తం సొమ్మును దోచుకునేందుకు కుట్ర పన్నారని మండిపడ్డారు. 7,000 రూపాయల శిక్షణకు ఖర్చువగా 23,000 రూపాయల కాంట్రాక్టర్ కు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా మహిళలను దగా చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు వారి కోసం కేటాయించిన సొమ్మును సైతం కాజేస్తూ దారుణంగా మోసం చేస్తుందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని 2.5 కోట్ల మందికి పైగా మహిళలకు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదని మండిపడ్డారు. ఈరోజు
బీసీల పేరుతోటి 245 కోట్లు భారీ స్కామ్కి తెరతీయడం జరిగింది. ఏదైతే కుట్టు మిషన్ల పంపిణీ, కుట్టు మిషన్ల పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి, ఏదైతే మహిళలకి ముఖ్యంగా ట్రైనింగ్ సెంటర్లు అని ఏర్పాటు చేస్తామని చెప్పి కుట్టు మిషన్ల ట్రైనింగ్ సెంటర్ అని భారీ స్కామ్కి తెరలేపడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏ రకంగా ఈరోజు భారీ స్కామ్కి తెరలేపింది అని అంటే, ఒక్కొక్క మహిళకి మనం ఒక కుట్టు మిషన్ ఇస్తే 4,300 రూపాయలు ఒక్కొక్క కుట్టు మిషన్ విలువ మనకు పడుతుంది. మరి బీసీ మహిళల పేరిట కుట్టు మిషన్ల మరి నేర్పించే ఆ యొక్క కార్యక్రమానికి ఏదైతే కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్కామ్ చేస్తూ 245 కోట్లుతో స్కామ్ చేస్తూ మరి వారు చేసిన కార్యక్రమం గురించి మరి ప్రతి మహిళలకు తరపున, ఆంధ్ర రాష్ట్రం తరపున మేము ఈరోజు ఈ మీడియా ద్వారా మేము ఒకటే తెలియజేస్తున్నాం. మరి ఏదైతే కుట్టు మిషన్లు నేర్పడానికి కానీ, మరి కుట్టు మిషన్లు పంపిణీ దానికి కానీ ఒక లబ్ధిదారికి అయ్యే ఖర్చు 4,000 నుంచి మిషన్ ఉంటుంది. మరి 3,000 ఏదైతే ట్రైనింగ్ క్లాసెస్కి చెప్పేవారికి 3,000, మొత్తం కూడా 7,300 అయితే మరి 23,000 ఒక లబ్ధిదారికి అని వాళ్ళు రాసి ఈరోజు ఇంత పెద్ద స్కామ్ చేస్తుంటే ప్రజానికం తెలియకోకుండా ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మహిళలందరూ కూడా, ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకున్నారు. వాళ్ళందరూ కూడా బాధపడే రోజు. ఎందుకంటే జగనన్న ప్రభుత్వంలో ప్రతి మహిళలకు కూడా చేదోడి కార్యక్రమం ద్వారా ట్రాన్స్పరెన్స్గా, ట్రూ ట్రాన్స్పరెన్సీ, ఎవరిని అడగవసలా స్వచ్ఛందంగా ప్రతి కుట్టుకునే ఇంట్లో ఉండే ప్రతి మహిళలకు కూడా చేదోడి ద్వారా 10,000 ఇచ్చిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా కుట్టు మిషన్ల స్కామ్ గురించి మాట్లాడటానికి మేము ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం అనేది జరిగిందండి. అయితే మరి ఎలక్షన్ జరిగి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కానుంది, కానీ మీరు అనౌన్స్ చేసిన సూపర్ 6లో ఏది కూడా జరగలేదు. ఆ విషయం ప్రతి మహిళ కూడా అర్థం చేసుకుని ఈరోజు మీరు మీడియా మిత్రులు వెళ్ళి ఏదైనా సామాన్య మహిళ దగ్గర మైక్ పెడితే చీవాట్ల రూపంలో కూటమి ప్రభుత్వం గురించి చీవాట్ల రూపంలో చెప్తా ఉన్నారు. ప్రతి మహిళ కూడా వాళ్ళు ఎలా మోసపోయారు అనేది. దాంట్లో ముఖ్యంగా మనకి కళ్ళకు కట్టే విధంగా మరి ఈ కుట్టు మిషన్ల స్కామ్ అనేది జరుగుతూ ఉంది. మరి జగనన్న సైనికులుగా మరి ఆంధ్రప్రదేశ్ మహిళలందరికీ కూడా ఈ యొక్క స్కామ్ గురించి చెప్పే బాధ్యత మేము తీసుకుంటాం జరిగింది. అయితే మరి ఈ కుట్టు మిషన్ల బీసీ మహిళల సంక్షేమం గురించి కుట్టు మిషన్ టైలరింగ్ కార్యక్రమం అనేది ఏదైతే మరి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిందో, మరి ప్రభుత్వం నుంచి పెత్తందారులకు ప్రభుత్వ నిధులు మళ్లించే విధానం ఏదైతే ఉందో అది మీ ముందు పెట్టదలుచుకున్నాము. పహల్గాం దాడితో భారత్ పుట్టిన దుఃఖంతో మునిగిపోయిందని హిందువులు ముస్లింలా అని అడిగి మరీ చంపేసిన విధానం చాలా దారుణమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆపరేషన్ సింధూర్ స్పందించిన ఆయన మాట్లాడారు. ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడిని స్వాగతించినట్లు చెప్పారు. మితిమీరిన సహనంతో చేతులు కట్టేసిన సమస్త భారతానికి ఆపరేషన్ సింధూర్తో తిరిగి వీరత్వాన్ని నింపిందని కొనియాడారు. త్రివిధ దళాధిపతులు ప్రధాని మోడీకి ఈ సందర్భంగా పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఏపీకి చెందిన 2 కుటుంబాలతో కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన వారిని ఉగ్రవాదులు చంపేశారని విచారం వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి భారత్ సేనలు పాకిస్తాన్లోని 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడం గొప్ప విషయమని కొనియాడారు. పాక్ సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ప్రాణ నష్టం జరగకుండా కేవలం ఉగ్ర స్థావరాలపై దాడి చేసి ధ్వంసం చేయటం హర్షించదగ్గ విషయమని అన్నారు. Anti-national rhetoric happens on social media. Make sure you give a counter attack. Make sure they'll be brought to justice. Make sure you'll be conveyed to the relevant cybercrime departments. And also, please make sure we'll file cases on them. And also, I have conveyed to our DGP also today morning. Anybody from the state of Andhra Pradesh, anyone who goes anti-national and who goes against this war will be booked under very severe cases, and they have to be reminded they belong. Any kind of attack on a nation from outside or within nation will be taken quite seriously. They have to take this into consideration, and they have to, especially celebrities, especially who think they're social media influencers, don't comment about army. You don't know the ABC of how to safeguard the borders of this nation. You never know. So,
as the dogs are barking right now, simply don't bark on social media anything about entire nation. Please don't bark on social media without having any understanding about national security. So this is what I appeal to all the social media influencers. Stern action will be taken in against you. Please, this is what our request to you all. And also, అయోధ్య నగర్ ప్రాంతంలో మామిడి వ్యాపారస్తులు రోడ్లపై ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తూ వ్యాపారాలు చేస్తున్నారని ఫిర్యాదు రావడంతో సింగనగర్ ట్రాఫిక్ సిఐ సుదర్శన్ రావు పర్యటించారు. మామిడి వ్యాపారస్తులకు బుధవారం కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ ఆ ప్రాంతంలో మామిడి వ్యాపారస్తులు వాహనదారులకు ఇబ్బంది లేకుండా వ్యాపారాలు చేసుకోవాలని అన్నారు. ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కుడి భుజానికి గాయమే చికిత్స పొందుతున్న విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి త్వరలో కోలుకోవాలని బుధవారం యుహెచ్పి బజరంగ్ దళ్ ఎన్డీఏ కూటమి నేతలు ప్రత్యేక పూజలు చేశారు. ఈ మేరకు చిట్టినగర్ కొత్త అమ్మవారి గుడి వద్ద వీరు ఎమ్మెల్యే క్షేమం కోసం 100 కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం దాడి మురళీకృష్ణ, గడ్డిపాటి కిరణ్ ఎమ్మెల్యే కోలుకోవాలని ప్రార్థించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా కంటికలోని సాయిబాబా మందిరం వద్ద పాయకాపురం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో చార్టర్డ్ ప్రెసిడెంట్ పంద్రి బాల వెంకట సుబ్రహ్మణ్యం నిర్వహణలో అత్యంత వైభవపేతంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి వ్రతము, సామూహిక కుంకుమార్చనలు ఏర్పాటు చేశారు. పాయకాపురం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో భాగంగా శివునికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి పుణ్యాహవచనం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారి వ్రతం, గణేష్ పూజ, మండపారాధన చేశారు. అనంతరం అమ్మవారి సహస్రనామం, నీరాజనం, మంత్రపుష్పం చేయడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జీవిత చరిత్ర మరియు వైభవం గురించి శ్రీ శివ జ్ఞానపీఠం పీఠాధిపతి శ్రీ 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 శివాచార్య స్వామి వారు భక్తులకు వివరించారు. అనంతరం కార్యక్రమాన్ని వివాహకులు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల గురించి తెలియజేశారు. వాసవి క్లబ్ పాయకాపురం సుబ్రహ్మణ్యం గారు విశేషంగా ప్రేమతోటి మన పాయకాపురం సాయిబాబా వారి ఆలయంలో ఈరోజు కన్యకా వ్రతాన్ని ఆచరించడం, వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క జనన వృత్తాంత వైభవాన్ని కూడా అందరికీ లోకోక్తిగా తెలియడం కోసం ప్రచారం చేసే విధంగా కన్యకా వ్రతాన్ని ఆచరింపచేసి అన్నప్రసాద వితరణ, సేవా కైంకర్యాలు తదితర సామాజికమైనటువంటి కర్తృత్వంగా వైశ్యకులోద్భవి అనుగ్రహంతో అందరూ కూడా బాగుండాలి, లోకమంతా క్షేమంగా ఉండాలి, మన భారతీయం విజయాన్ని సాధించాలి అని సన్మార్గమైనటువంటి కార్యక్రమాన్ని నేను నిర్వహించడం జరిగింది. ప్రజలందరి క్షేమంగా యుద్ధం పట్ల విజయాన్ని ప్రాప్తించాలని, అలాగే ప్రజలకు ఉండేటటువంటి నిరోగతి శత ఆయుష్ కూడా వృద్ధి చెందాలి అని ఈరోజు జయంతి సందర్భంగా అమ్మవారిని సేవించి ఉన్నారు. ఉదయం నుంచి ఎంతో విశేషంగా గణపతి పూజ, పుణ్యాహవాచన, కుంకుమార్చనాది వ్రతములతో పాటుగా కన్యకా వ్రతాన్ని కూడా విశేషంగా ఆచరించారు. వాసవి క్లబ్ పాయకాపురం వారికి శుభ ఆశీర్వాదాన్ని అందరము కూడా అందిస్తున్నాం. ఈ విషయాన్ని ప్రచార మాధ్యమం, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా వారు అందరికీ అందిస్తున్నందుకు వారికి కూడా శతద సహస్రత ఆశీర్వాదాన్ని అందిస్తూ ఉన్నాం. అభీష్టతః సిద్ధిరస్తు. పాయకాపురం వారి ఆధ్వర్యంలో ఈరోజు 7వ తారీఖు వైశాఖ శుద్ధ దశమి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది. ముందుగా గణపతి పూజ, పుణ్యవచనం, వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి వ్రతాన్ని చేయటం జరిగింది. ఇది ప్రథమంగా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఈ శ్రీ వాసవి కన్యకా వ్రతాన్ని ముందుగా గణపతి పూజ, మండపారాధన, పుణ్యవచనం చేసి 5 అధ్యాయాల్లో 5 కథలు చెప్పి నీరాజన మొత్త పుష్పాలు ఇవ్వడం జరుగుతుంది. వచ్చిన భక్తులందరికీ కుంకుమార్చన చేయడం జరిగింది. ఈ కుంకుమార్చనలో ఈ పూజకు కావలసిన ద్రవ్యాలన్నీ
మేమే ఇవ్వటం జరిగింది. శ్రీధర్ దంపతులు ఒక కిట్ ఇవ్వడం జరిగింది, అవి కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. తర్వాత పూజలో పాల్గొన్న భక్తులందరికీ అన్నప్రసాదం ఇవ్వడం జరిగింది. నా పేరు పందిరి బాలవెంకట సుబ్రహ్మణ్యం, చార్టర్డ్ పర్సన్, వాయిస్ క్లబ్, విజయవాడ, పాయికాపురం. కూటమి సర్కార్ భారీ కుమ్మడానికి తెరలేపిందని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు సంపద విజిత ఆరోపించారు. కుట్టు మిషన్లు ఉచిత శిక్షణ పేరుతో ప్రభుత్వం సుమారు 200 కోట్ల అవినీతికి పాల్పడుతుందని ఆమె మండిపడ్డారు. గుణదలలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కుట్టు మిషన్ విలువ 4,300 రూపాయలు, ఉచిత శిక్షణ ఇచ్చేందుకు 3,000 రూపాయలు, మొత్తం 7,300 ఖర్చు అవుతుంటే ప్రభుత్వం 23,000 కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయటం దుర్మార్గమని ధ్వజమెత్తారు. బీసీ మహిళలతో ఓట్లు వేయించుకుని ఇప్పుడు వారిని మోసం చేస్తున్నారన్నారు. కుట్టు మిషన్ల శిక్షణ పేరుతో చేసిన భారీ స్కామ్ డబ్బులు ఎవరి జోబుల్లోకి వెళ్లాయని ఆమె ప్రశ్నించారు. వైసీపీ హయాంలో చేదోడు ద్వారా మహిళలకు జగన్ అండగా నిలిచారని గుర్తు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు మంగళం పాడుతూ పాలన చేస్తుందని ఆమె ధ్వజమెత్తారు. జిల్లా అధ్యక్షులు అన్న దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కుట్టు మిషన్ల స్కామ్ కూటమి ప్రభుత్వం చేస్తుంది. దానిపై ఈరోజు అవినాష్ అన్న ఆదేశాల మేరకు మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. కుట్టు మిషన్ల స్కామ్ అనేది బీసీ మహిళలు, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో ఏం చెప్పారు, బీసీలకి మేము మొదటి ప్రాధాన్యత ఇస్తాం, బీసీలనే మేము వెన్నెముకగా చూస్తాం అని ఆ రోజు మాట ఇచ్చి బీసీల ఓట్లు దన్నుకొని బీసీలకు ఓట్లు వేయించుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి బీసీలకి మోసం చేస్తూ బీసీల వెన్నెముక విరిచిన ఏకైక పార్టీ కూటమి ప్రభుత్వం. ఈ రోజున బీసీ మహిళలకి కుట్టు మిషన్లు ఇస్తామంటున్నారు. ఆ కుట్టు మిషన్లకి అయ్యేది 7,300 రూపాయలు ఖర్చు అయింది. కానీ 23,000 రూపాయలు కాంట్రాక్టర్ గారికి ఇచ్చి ఆ 23,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి ఈ డబ్బుని ఈ చంద్రబాబు నాయుడు గారి జేబులోకి, ఆ కాంట్రాక్టర్ గారి జేబులోకి, అలాగే వాళ్ళ చిన్నబాబు లోకేష్ గారి జేబులోకో, పవన్ కళ్యాణ్ జేబులోకో, లేకపోతే ఆ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, ఎంపీలు కానీ వాళ్ళ జేబుల్లోకి వెళ్తున్నాయో కానీ తెలియట్లా. ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ మహిళలకు మాత్రం న్యాయం జరగట్లా. శిక్షణా తరగతులు అన్నారు బీసీ మహిళలకు, కుట్టు మిషన్లకు శిక్షణా తరగతులు. ఈ శిక్షణా తరగతులు అనేది కనీసం ఒక 15 రోజులు కానీ 20 రోజులు కానీ నిర్వహిస్తారు. నిర్వహించేటప్పుడు వాళ్ళకి సరైన సదుపాయాలు కల్పిస్తారు. ఇప్పుడు కుట్టు మిషన్కి శిక్షణా తరగతులకు వెళ్లే వాళ్ళకి కనీసం వాటర్ వసతి లేదు, భోజన సదుపాయం లేదు. ఇప్పుడు ఎండాకాలంలో వాళ్ళకి ఏదైనా అయితే ఈ పరిస్థితి ఏంటి, కనీసం మజ్జిగ ప్యాకెట్లు కూడా ఇవ్వని దుర్మార్గపు ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వంలో ఈ మహిళలు వెళ్ళి నేర్చుకున్నారంటే వాళ్ళకి కనీసం ఒక గంటే నేర్పుతున్నారు. ఒక 4 గంటలో, ఒక 5 గంటలో నేర్పితే వాళ్ళకి ఆ కుట్టు మిషన్ ఎలా కుట్టాలి ఏంటి అనేది ఒక అవగాహన వచ్చి నేర్చుకొని వాళ్ళు కుడతారు. వీళ్ళు శిక్షణ ఇవ్వడం ఏంటంటే వాళ్ళు డబ్బులు దోచుకోవడం కోసమే ఈరోజు ఆ శిక్షణ ఇస్తున్నారు. చంద్రబాబు ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క మహిళని మోసం చేయడం తప్పితే ప్రతి మహిళని బాగు చేద్దాం, మహిళ లక్షాధికారి అయితే లేకపోతే మహిళ బాగుపడితే సమాజం బాగుపడుతుందనే ఉద్దేశంలో ఈ తెలుగుదేశం పార్టీ లేదు. ప్రతి మహిళ ఉచిత బస్సు అన్నారు, కానీ రాష్ట్రంలో ఏ ఒక్క మహిళకైనా ఉచిత బస్సు సౌకర్యం కల్పించారండి? ఒక్క బస్సులో కూడా మహిళలకు సౌకర్యం కల్పించాలి. అలాగే అమ్మకు వందనం అన్నారు, కానీ అమ్మకు వందనం కింద ప్రతి పిల్లాడికి 15,000, నీకు 15,000, నీకు 15,000 ఇస్తున్నారు. కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పిల్లాడికైనా అమ్మకి వందనం కింద 15,000 ఇచ్చారా? ఇవ్వలేదండి. రాష్ట్రంలో ఏ ఒక్క మహిళలకు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజున ఒక 1,500 రూపాయలు ఇచ్చిన దాఖలాలు లేవు. అలాగే విద్యుత్ దీపం పథకం అన్నారు, దీపం పథకాన్ని గాలిలోకి ఎక్కించారు. ఎందుకంటే దీపం పథకం లబ్ధిదారులు చాలా మంది ఉన్నారు, అర్హులైన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అర్హులైన వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ తెలుగుదేశం పార్టీ అనుకున్న వాళ్ళు మా పార్టీకి ఓటేశారు, మా పార్టీ కార్యకర్తలు అనుకున్న వాళ్ళకు మాత్రమే అరాకొరగా దీపం పథకంలో ఎవరికో ఒకళ్ళకి గ్యాస్ బండ్ ఇచ్చారు. ప్రతి ఒక్క దాంట్లో ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మోసం చేసింది. అదే జగన్ గారి ప్రభుత్వంలో, అప్పుడు గవర్నమెంట్లో జగన్ గారి ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేశారు. మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించారు. అమ్మఒడి కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, అలాగే మనకి చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, 0 వడ్డీ పథకం కావచ్చు, ఇలా ఏ పథకం చూసినా కూడా అన్న ప్రతి మహిళ అకౌంట్లో నేరుగా వేసేవాడు. కానీ ఎవరి చేతిలోకి పోకుండా, లంచగొండితనం లేకుండా ప్రతి అకౌంట్లో మహిళ అకౌంట్లో పడి, కానీ ఆ రోజు మహిళ లక్షాధికారి జగనన్న ప్రభుత్వంలో ప్రతి నెల పండుగ. కార్పొరేట్ విద్యా సంస్థలకు గిరిజన విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ ఫలితాలు సాధిస్తూ తమ ప్రతిభను చాటుతున్నారని మంత్రులు డోలా బాలవీరేంద్ర స్వామి, గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. విద్య కోసం ప్రభుత్వం అందిస్తున్న వసతులు, ఆర్థిక
సహాయంతో విద్యార్థులు ప్రగతి సాధిస్తున్నారని అన్నారు. విద్య గిరిజన సమాజ అభివృద్ధికి సాధనమని వారు వివరించారు. 10 ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ కనపరిచిన సాంఘిక సంక్షేమ గిరిజన గురుకులాలు వసతి గృహాల విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంత్రులు డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి, గుమ్మడి సంధ్యారాణి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ కార్పొరేటెడ్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఫలితాలు రావాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. పేద విద్యార్థుల పట్ల సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్నారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 143 కోట్లతో సంక్షేమ వసతి గృహాల్లో మరమ్మతులు, నీట్ ఉచిత కోచింగ్ సెంటర్లను ఈ ఏడాది నుంచే 10కి పెంచుతున్నట్లు వెల్లడించారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టామన్నారు. విద్యలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారి పట్ల టీచర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. వచ్చే ఏడాది గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలని కోరారు. పరీక్షల్లో ఇంటర్మీడియట్ అదేవిధంగా 10వ తరగతుల్లో ప్రతిభ కనపరిచినటువంటి విద్యార్థులకు ఈరోజు అభినందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ డెవలప్మెంట్ 2 డిపార్ట్మెంట్ నుంచి చేస్తాం. పిల్లలు కష్టపడ్డారు. 10 నెలల్లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అయితే మేము 300 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టడం జరిగింది. రేపు పిల్లలకి నాణ్యమైన బియ్యం కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు. భవిష్యత్తులో రెసిడెన్షియల్ స్కూల్స్లో సంఖ్య పెంచాలని, విద్యార్థుల స్ట్రెంగ్త్ కూడా పెంచాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. కార్పొరేట్ ధీటుగా పోటీపడి విద్యార్థుల్లో మంచి మార్కులు సాధించాలి ముఖ్యమంత్రి గారు చెప్పే స్ఫూర్తితో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తాం. హాస్టల్ విద్యార్థులు కూడా నేరుగా ప్రభుత్వ పాఠశాలలోనూ ఇక్కడ చదువుకునే హాస్టల్ వాళ్ళల్లో కూడా మంచి మెరిట్ సాధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు మేము అభినందించడం జరిగింది. కొద్దిమందికి క్యాష్ టాప్ వాళ్ళకి క్యాష్ కూడా నగదు బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మరింత మెరుగ్గా ఆఖరి కాస్మెటిక్స్ కిట్ కూడా నేరుగా అందించే విధంగా చర్యలు తీసుకున్న హెల్త్ విషయం, అదేవిధంగా సౌకర్యాల విషయం, మెస్ విషయంలో కూడా రాజీ పడకుండా ముందుకు పోవాలని దాని మీద మేము చర్యలు తీసుకుంటున్నామండి. విద్యార్థులు ఈరోజు ఇక్కడ చదివిన తర్వాత ఆపకూడదు, వాళ్ళు మరింత జీవితంలో స్థిరపడాలని ముఖ్యమంత్రి గారి కోరిక. వారు P4 కూడా తీసుకొస్తుందంటే పేదలను అభివృద్ధి చెందాలని. దానిలో భాగంగానే ఈ విద్యార్థులు కూడా మంచి ఉన్నత స్థితిలో ఉండాలి. ఈరోజు పిల్లలతో మాట్లాడితే ఒక్కొక్కళ్ళు IAS కావాలనుకుంటున్నారు, ఒక్కొక్క డాక్టర్లు అన్నారు, ఒకరు CA చేయాలన్నారు, ఒక అతనైతే సైబర్ క్రైమ్ మీద నేను బీటెక్ చేయాలనుకుంటున్నారు. ఇన్నోవేటివ్గా వాళ్ళ ఆశ కళలు ఉన్నాయి. అవన్నీ కూడా నిజం అవుతాయి. ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు అండగా ఉన్నారు. కేంద్రం నుంచి కూడా మా డిపార్ట్మెంట్కి నిధుల ఇవ్వడంలో మోడీ గారి సహకారాలు ఉన్నాయి. తప్పనిసరిగా స్టాఫ్ అందరినీ కూడా మేము మోటివేట్ చేస్తున్నాం. మరింత మెరుగైన ఫలితాలు పూర్తి శాతం సాధించే కృషి చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు ఆపాలని, అదాని యాక్సెస్ తదితర బడా కంపెనీలతో అవినీతి ఒప్పందాలు రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు డిమాండ్ చేశారు. 4 రకాల సర్దుబాటు ఛార్జీలు వేస్తూ ప్రతి ఒక్కరి నుండి వసూలు చేస్తూ 17,485 కోట్ల రూపాయల అదనపు భారం మోపిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ బాధలు ఆపుతామని హామీ ఇచ్చి నేడు కూటమి ఉమ్మడి బాధలు తీవ్రతరం చేస్తుందని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. విద్యుత్ సర్దుబాటు ఛార్జీల భారాలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు పెట్టొద్దని, ఆదానికి సెకి యాక్సెస్ ఒప్పందాలు రద్దు చేయాలని విజయవాడ గుణదల విద్యుత్ సౌధ వద్ద సిపిఎం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ పాల్గొన్నారు. ఆదాని సెకి ఒప్పందాలు రద్దు చేయాలని ఆదాని ఫోటో ఫ్లెక్సీ దగ్ధం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, సిపిఎం నేతలు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. కార్యకర్తలను, నేతలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో కార్యకర్తలు ప్రతిఘటించారు. పెంచిన విద్యుత్ భారాలను రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు పెట్టొద్దని నినాదాలు చేశారు. విద్యుత్ సౌద గేటు వద్ద బటాయించి అవినీతి ఒప్పందాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు డి కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల విషయంలో నమ్మక ద్రోహం చేసింది. అంతేకాదు మాట తప్పింది, మోసం చేసింది. 14,485 కోట్ల రూపాయల భారం జనం నెత్తిన మోపింది. దీనికి కారణం విద్యుత్ మాఫియా. అటు కార్పొరేట్ కంపెనీలు,
ఇంకొక వైపున ఉన్నతాధికారులు, అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కయ్యి విద్యుత్ రంగాన్ని మొత్తం కబళించేశారు. అది గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీతో సహా. గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ మాఫియా ఎలాగో ఈ ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ మాఫియా కొనసాగుతూ ఉంది. ఈ విద్యుత్ మాఫియాను కూడా జైలుకి పంపాలి, శిక్షించాలి. ఈ విద్యుత్ మాఫియాలో కీలకం అదానీ. ఈ అదానీని కూడా అమెరికా కోర్టుల్లో విచారణ జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లుల నగారా మోగించింది. ఎప్పటికీ 11 మాసాల కాల చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 15,485 కోట్ల రూపాయల ప్రజల మీద భారాన్ని మోపింది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 32,000 కోట్లు అయితే 5 ఏళ్లలో ఈయన పెంచినటువంటిది 11 మాసాల్లో 15,485 కోట్లు. ఎవరు మెప్పు కోసం చేస్తూ ఉన్నావు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ పెట్టినటువంటి అదానీ కంపెనీ స్మార్ట్ మీటర్ని పగలగొట్టండి అని చెప్పారని మీ తండ్రి కొడుకులిద్దరూ ఆనాడు చెప్పినటువంటి మాట 50 కోట్ల ఎన్నికల నీతో మర్చిపోయారా అని చెప్పని గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకని ఆ పరిస్థితి వచ్చింది? ఇప్పుడు స్మార్ట్ మీటర్లు ఎందుకని మళ్ళీ దిగుమతి చేసుకుని లక్షల సంఖ్యలో భారతదేశంలో ఏపీలో ఎందుకని పెడతా ఉన్నారు మీరని చెప్పనని 32వ డివిజన్ అయోధ్య నగర్లోని టీడీపీ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే బొండా ఉమా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఎమ్మెల్యే బొండా మీడియాతో మాట్లాడారు. క్షేత్రస్థాయి ప్రజా సమస్యల పరిష్కారం ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళలాగా పాలన చేస్తుందని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయడమే ప్రధాన ఎజెండాగా చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారని అన్నారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శాసనసభ్యుడిగా నేను గెలిచిన తర్వాత, పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని గెలిచిన తర్వాత నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు, పార్టీ ఆఫీసుల ద్వారా ప్రజలకి సేవ చేయడం అనేది అన్ని డివిజన్స్లో కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చాం. ప్రతి కార్యాలయాన్ని కూడా, ప్రతి డివిజన్లో కార్యాలయాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఆ కార్యాలయాల ద్వారా ప్రజా సమస్యలు, ఏ వీధిలో అయినా లైట్లు కానీ, లేదంటే రోడ్లు కానీ, లేదంటే మరే ఇతర డ్రైన్స్ కానీ, లేదా మరే ఇతర సమస్యలు ఉన్నా, లేదంటే ఆ డివిజన్లోని ప్రజా సమస్యలు, రేషన్ కార్డులు కానీ, పెన్షన్స్ కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏది రాకపోయినా ఈ కార్యాలయాల్లో తెలియజేస్తే దాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలను పరిష్కరించేదానికి వేదికగా డివిజన్ కార్యాలయాల్ని ఓపెన్ చేస్తూ ఉన్నాం. ఈరోజు 32వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు మన సోదరుడు బుల్సెట్ శేషబాబు, ప్రధాన కార్యదర్శి నవీను, డివిజన్ ఇన్ఛార్జి మన సురేషు, అలాగే స్థానిక కార్పొరేటర్ సీనియర్ నాయకుడు చెన్నగిరి రామ్మోహను, ఇంకా ఈ డివిజన్ నాయకులు అందరూ కలిసి ఈ పార్టీ ఆఫీస్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. 21 డివిజన్ల సెంట్రల్ నియోజకవర్గంలో కొత్త కమిటీలను ఏర్పాటు చేసాం. ఆ కమిటీలు ఎంతో ఉత్సాహవంతంగా ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈస్టర్ సందర్భంగా రాష్ట్రంలోని పాస్టర్లకు 7 నెలల గౌరవ వేతనం విడుదల చేసిన సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపిన తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ రాష్ట్ర అధ్యక్షులు ఈటే స్వామిదాసు.
విజయవాడలో గంజాయి బ్యాచ్ ఆగడాలు. మత్తులో కారులో ఉన్న వ్యక్తిని ఆపి దాడి. అడ్డొచ్చిన హోంగార్డ్ పై దాడి. సమాచారం అందుకుని యువకుని అదుపులోకి తీసుకున్న పోలీసులు. కూటమి ప్రభుత్వం కుట్టు మిషన్ శిక్షణ ముసుగులో భారీ స్కామ్ చేస్తుందన్న నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి. మహిళలకు వృత్తి నైపుణ్యాలకు అందించే కార్యక్రమాలను సైతం అవినీతికి పాల్పడుతున్నారని మండిపాటు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.